ఇంకెవరి మీదనో ఈ స్టోరీలు అల్లేదేందండి. మా ఊర్లో ఒక ఆయన్ని పాయసం ఎలా ఉందని అడిగితే ఉప్పు తక్కువ అన్నాడంట. పాయసానికి ఉప్పుకి ఏమి సంబంధం అంటే, నువ్వు బట్టతలకు మోకాటికి ముడేసావు కదా, నేను ఇప్పుడు ఉప్పును గురించి చెప్తానన్నాడు. అట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తీరు. ఆ ఆస్తులు వేరండి, అది అది చట్టబద్ధంగా ఎవరి ఆస్తులు ఇందాక ఉమ్మడి సంపాదన అంటే అవిభాజ్య ఉమ్మడి కుటుంబంలో వచ్చింది అందరికీ ఉంది. సుబ్బారావు గారు చెప్పినట్టు 3 వాటాలు, అది వేరు. ఈ హత్య ప్రజలు అడిగేది నిజాలు కావాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి బాబాయ్ హత్యకు గురైతే, అందులో ఆయన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇన్ని పదవుల్లో జరిగిన ఒక ప్రముఖ నాయకుడు హత్య జరిగితే ఇప్పటి వరకు దిక్కు లేదు. దానికి ఆస్తులకు ముడిపెడుతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి? ప్రతిదీ అంటే సార్ పెళ్లి పత్రికలు ఎవరైనా ఇస్తారు. అంటే సార్ మీరు కూడా నారాసుర రక్త చరిత్రను వేసినప్పుడు చూసి చూడనట్టున్నారా? ఇంకా కూడా మరి దాని మీద అంటే కేసు నడుస్తోందా? అది ఎట్లా? ఇదే చెప్తాను కదా, నారాసుర చరిత్ర పెళ్లి పత్రికలు ఇవ్వడం అంటే సహజంగా ఊర్లో ఇప్పుడు ఒక గ్రామంలో ఉంటారు, శత్రువు కూడా పెళ్లి చావు చెప్పాలనేది మన సాంప్రదాయం అండి. అవును, మన ఇంట్లో పెళ్లి జరిగితే శత్రు కుటుంబానికి కూడా మనతో కేసులు ఉన్నా, మనతో వైరం ఉన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తారు. పల్లెలో వాళ్ళు వచ్చి భోజనం చేసి ఆశీర్వదించి అక్షంతలు వేసి వెళ్తారు. కాబట్టి ఆమె ఒక ప్రముఖ నాయకుడుగా, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి హోదా ఉన్న గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి పత్రిక ఇచ్చారు. దానికి కుట్ర ఏంటంటే ఎవరెవరికైనా ఇస్తారు, సంస్కారహీనులు ఎవరేమో కానీ సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా శత్రువుకు కూడా పెళ్లి పత్రిక ఇస్తారు. ఏదైనా శుభాకాంక్షలు తెలుపడము, పత్రికలు ఇవ్వడం ఇదంతా కామన్ కదా సార్. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో వెళ్ళి విజ్ చేశారు కదా, దగ్గరికి వెళ్ళి కూడా. అవునండి, అట్లా చెప్పి ఇద్దరు కలిసిపోయినట్టు కాదు కదా.